రాష్ట్రాల్లో చలి మామూలుగా లేదు. ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే జనం గజగజ వణికిపోతున్నారు. వాతావరణం ఒక్కసారిగా చల్లబట్టంతో చాలా మందిని దగ్గు, జలుబు వంటి సమస్యలు వేధిస్తున్నాయి. అందుకే చలికాలంలో ఈ సమస్యలకు చెక్ చెప్పేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఎన్ని మందులు వాడినా జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభించదు. అయితే ఈ క్రమంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో దగ్గు, జలుబు వంటి సమస్యలు అధికం కావడం వల్ల గొంతులో కఫం ఏర్పడుతుంది. ఇలా ఏర్పడినటువంటి కఫాన్ని చాలా మంది ఎప్పటికప్పుడు బయటకు ఉమ్మేయకుండా మింగుతూ ఉంటారు. కానీ ఇలా చేయటం వల్ల దగ్గు, జలుబు సమస్యలు మాత్రమే కాదు, ఊపిరితిత్తులు కూడా ఇన్ఫెక్షన్ కి గురయ్యే ఛాన్స్ అధికంగా ఉంటుంది. ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ కి గురైతే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కూడా వస్తాయి. కొన్నిసార్లు తినే ఆహార వాహికలో కాకుండా వాయునాళంలోకి ముక్కలుగా వెళ్తాయి. దీనివల్ల ఇన్ఫెక్షన్ మరింత ఎక్కువగా అవుతుంది. అందుకే కఫాన్ని ఎప్పటికప్పుడు ఉమ్మటం వల్ల జలుబు, దగ్గు సమస్య కూడా తొలగిపోవడమే కాకుండా తల భారంగా కూడా ఉండదు. చలికాలంలో వచ్చే దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్ వంటి వాటిని తగ్గించుకోవడానికి రోజులో 3 సార్లు గ్రీన్ టీ తాగాలంటున్నారు నిపుణులు. దీనివల్ల ఈ ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గుతుందని చెబుతున్నారు. గ్రీన్ టీలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి ఏర్పడినటువంటి బ్యాక్టీరియా, కఫం వంటి వాటిని పూర్తిగా నశింపచేస్తుంది. ఇలా వేడివేడిగా 3 సార్లు గ్రీన్ టీ తాగటం వల్ల ఈ సమస్యల నుంచి పూర్తిగా మనం ఉపశమనం పొందవచ్చు. మరి ఈ చలికాలంలో ఈ టిప్స్ మీకు ఉపయోగకరంగా ఉంటాయని మేము ఆశిస్తున్నాం.